నాటకీయ పరిణామాల అనంతరం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్ఎస్ బీజేపీ కూటమి దక్కించుకున్నాయి. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడగా హైకోర్టు ఆదేశాలతో ఇవాళ జరిగిన ఎన్నికల్లో చైర్మన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్ టేకుల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్పర్సన్ గా బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల నెగ్గారు. మొత్తం 24 స్థానాలకు గాను బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీకి 2, ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఓ బీజేపీ కౌన్సిలర్ మద్దతుతో బీఆర్ఎస్ బలం 14కు చేరగా చైర్మన్ పీఠం దక్కించుకుంది. బీఆర్ఎస్ నుంచి 19వ వార్డు కౌన్సిలర్గా గెలిచిన ఆకుల యాదగిరిని చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రతిపాదించారు. అయితే స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నిక జరపాలని కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఏకపక్షంగా నిర్వహించారంటూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. కోర్టులో తేల్చుకుంటామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి ఎన్నికలకు మాకేం బాధ లేదు. మెజారిటీ ప్రజలంతా, మెజారిటీ ఓట్లంతా కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి. 2300 ఓట్ల మెజారిటీ ఉన్నా 35 ఓట్లతోని కొన్ని అటు ఇటుగా వాళ్ళు ఎలా గెలిచినరో 35 ఓట్లతోని గెలిచిన సీట్లు 1, 2, 5, 7, 9 ఇట్లా ఓట్లతో గెలిచినారు. గెలిస్తే అది ఒక్క ఓటుతో గెలిచినా మేము దాన్ని అబ్జెక్షన్ చేయలేము. మా వాళ్ళు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ 52 రోజులు దొంగల్లాగా బంధించి వీళ్ళు ఎన్నికలు చేస్తున్నారు అంటే నిజంగా పాపం వాళ్ళని చూస్తే నాకు జాలేసింది. ఈరోజు ఇక్కడ ఎవరు గెలిచినా, ఎవరు వ్యక్తులున్నా ఇబ్రహీంపట్నం అభివృద్ధికి ఒక శాసన సభ్యునిగా కోట్లాది రూపాయలు తెచ్చి పెట్టడానికి మా ప్రభుత్వం ఇక్కడ ఉంది. 2 ఓట్ల తేడా ఉంది. ఇప్పుడు ఇంకా ఆ 2 ఓట్ల తేడానో 3 ఓట్ల తేడానో ఉన్నా కానీ మాకేం ఫరక్ పడదు. అయితే నేను వీళ్ళందరికీ ఒక్కటే చెప్పిన, మీరున్నవన్నీ కూడా ఇంకా కోర్టులో ఉన్నది కాబట్టి కోర్టు ద్వారా మా కౌన్సిలర్లకు చెప్పింది అదే. కోర్టు ద్వారా రేపు ఏదైనా జరుగుతుంది. మీరు ఏ మాత్రం కూడా మీరు ఇక్కడ తొందరపడి అక్కడ ఎలక్షన్ ఆపడం కరెక్ట్ కాదు, జరపనియండి అని చెప్పి బైకాట్ చేస్తాం.